శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు మనం భాగవతంలో నరకాసుర వధ గురించి తెలుసుకుందాం. కృష్ణ భగవానుడు తనంత తానుగా శక్తిమంతుడు. కృష్ణుడు లేనినాడు అష్టప్రకృతులకు కదలికే లేదు. అతి చిన్నతనంలోనే ఎందరో రాక్షసులను పరిమార్చాడు. కృష్ణుడు నరకాసురుడిని సంహరించడంలోకి వచ్చేటప్పటికీ సత్యభామను తీసుకువెళ్ళాడు. తన ఎనమండగురు భార్యలలో ఒక్క సత్యభామను తప్ప మిగిలిన వారిని ఎవ్వరినీ తీసుకువెళ్ళలేదు. ఇలా రామాయణంలో దశరథ మహారాజు గారు కైకమ్మను యుద్ధరంగానికి తీసుకువెళ్ళారు. కైకమ్మను దశరథుడు యుద్ధానికి తీసుకువెళితే మనకు రామాయణం అంతా వచ్చింది. సత్యభామతో కృష్ణుడు యుద్ధానకడం వెళ్ళడం వలన మనకు దీపావళి పండగ వచ్చింది. ఎప్పుడో ద్వాపర యుగంలో కృష్ణుడు నరకాసురుణ్ణి చంపాడు. కానీ ఇప్పటికీ కలియుగంలో మనం దీపావళి పండుగను చేసుకుంటూనే ఉన్నాం. పూతన సంహారం, సకటాసుర భంజనము తదితర రాక్షస సంహారాలు జరిగిన రోజులలో పరిగణలోకి తీసుకుని మనం పండగల్ని జరుపుకోవడం లేదు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవతలు ఈ దీపావళి పండుగను చేస్తున్నారు. అందుకనే మనం కూడా ఈ పండుగను చేస్తున్నాం. ఒక్క నరకాసురుని విషయంలోనే ఎందుకు ఇలా దీపావళిని చేస్తున్నారు? ఆవళి అంటే వరస అని అర్థం. దీపావళి అంటే దీపముల వరస అని అర్థం. ఒక దీపం పెట్టడం కాదు, చాలా దీపాలు పెట్టాలి. వరుసలు వరుసలుగా దీపములు కనపడతాయి కాబట్టి దీపావళి అంటారు. అలా దీపములను వెలిగించడానికి నరకాసురుడు చచ్చిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? నరకాసురుడి కన్నా ఘోరమైన రాక్షసుడు రావణాసురుడు. కానీ రావణాసురుడు చనిపోయిన రోజున మనం దీపాలు వెలిగించడం లేదు. మరి నరకాసురుడు చనిపోయిన రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తున్నారు? దీని వెనక ఉన్న రహస్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు దీపావళి అంటే దీపముల వరస అని తెలుసుకున్నాం కదండి. కానీ అదేమైందంటే ఈ మతాబాలు అవి కాల్చేయడం వల్ల పొల్యూషన్ అంటారు చూసారా, అలాంటిది వచ్చేస్తుంది. ఇది ఎవరు కనిపెట్టారో కానీ దీపాలని ఇంటి నిండా, ఇంటి బయట, గుమ్మంలోనూ, గేట్ల దగ్గర అలంకరించుకోవాలి తప్పితే ఇష్టం వచ్చినట్టు పటాసులు పేల్చేసి చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కల్పించి ఎంతో కొంతమంది చంటి పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, తర్వాత ఓళ్ళల్లో బాగుండలేని వాళ్ళు ఉంటారు, ఏ ఆపరేషన్లో అయ్యి ఇంటికి వచ్చిన వాళ్ళు ఉంటారు, బాలింతలు ఉంటారు, చూలింతలు ఉంటారు. వీళ్ళందరూ అంత పెద్ద పెద్ద ఏవో చిన్న చిన్నవి మెరుపులు వచ్చేవి, అవి కాల్చుకున్నా అది వేరే సంగతి. ఈ పొగలు వచ్చేసేవి, తర్వాత పెద్ద పెద్ద చప్పుళ్ళు చేసేవి కాలిస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీపావళి అంటే దీపముల వరసే కానీ మతాబులు కాల్చుకోవడం కాదు. అయితే దీని వెనక ఉన్న రహస్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకనాడు కృష్ణ భగవానుడు కొలువు తీరి ఉండగా దేవతలు, ఇంద్రుడు, దుర్వాస మహర్షి వీళ్ళందరూ వచ్చారు. వచ్చి, మహానుభావ కృష్ణ, నరకాసురుని ఆగడంలో రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నరకాసురుడు దేవతలకు తల్లి అయిన అదితి కుండలంను తస్కరించాడు. వరుణుడి ఛత్రముని ఎత్తుకుపోయాడు. దేవతలందరూ విహారం చేసే మణిపర్వతాన్ని ఎత్తుకుపోయాడు. వాని ఆగడములు అన్నీ ఇన్ని కాదు. కృష్ణ, నీవే వానిని పరిమార్చాలి అన్నారు. అప్పుడు కృష్ణుడు తాను తప్పకుండా నరకాసుర సంహారం చేస్తాను, రాక్షసవధ చేస్తాను అని చెప్పి దేవతలందరినీ స్వాంతనపరిచాడు. తర్వాత తాను యుద్ధభూమికి బయలుదేరడం కోసమని రథముని ఎక్కుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి సత్యభామ అక్కడికి వచ్చింది. సత్యభామ అనే పేరు చాలా గమ్మత్తైన పేరు. శ్రీకృష్ణుని వద్ద సత్యభామ పొందిన స్థానం చాలా గొప్పది. సత్యభామ అనేక రంగములలో ప్రవీణురాలు. ఆ తల్లి కృష్ణ భగవాను దగ్గరికి వచ్చి ఒక మాట అడిగింది. నాథా, మీరు నరకాసురునితో యుద్ధం చేయడానికి యుద్ధభూమికి బయలుదేరుతున్నారు కదా, నేను కూడా మీతో యుద్ధభూమికి వద్దామనుకుంటున్నాను అంది. రాముడు అరణ్యవాసమునకు వెడుతున్నప్పుడు సీతమ్మ కూడా రాముని వెంట అరణ్యానికి వస్తానని అంది. అప్పుడు సీతారాముల మధ్య చాలా గంభీరమైన చర్చ జరిగింది. కానీ కృష్ణుడితో చర్చ గంభీరంగా ఉండదు. కృష్ణుడికి రాముడికి అవతారంలో చాలా తేడా ఉంటుంది. చక్కబెట్టడంలో కృష్ణుడి తర్వాతే. రాముడు బాలకాండలో యుద్ధానికి వెళ్ళినప్పుడు మారీచుడిని చంపివేసి ఉంటే అసలు రామాయణం అంత దూరం వెళ్ళేది కాదు. సీతాపహరణం జరిగేదే కాదు. మారీచుడిని వదిలేసి తాటక సంహారం చేశాడు. శూర్పణకి ముక్కు చెవులు కోసి వదిలేశాడు. రాముడు రాక్షస సంహారం చేసేటప్పుడు సగం చంపుతాడు, సగం వదులుతూ ఉంటాడు. దానివలన రాముడు కష్టాలు కొని తెచ్చుకుంటాడు. కృష్ణుడు అలా కాదు. జరాసంధుడు యుద్ధానికి వస్తే వీరిని చంపినట్లయితే మళ్ళా పనికిమాలిన వాళ్ళందరినీ కూడా వేసుకుని వచ్చేవాడు ఉండడు. అందుకని కూడా వేసుకువచ్చిన వాళ్ళందరినీ చంపి వీడిని వదులుతూ ఉంటే వీడు వెళ్ళి మళ్ళీ పనికిమాలిన వాళ్ళందరినీ తీసుకువస్తూ ఉంటాడు. అలా వాడు తీసుకువచ్చిన వాళ్ళందరినీ చంపుతూ ఉండడం వలన భూభారం తగ్గుతుంది. వాళ్ళ గురించి నేను వెతకక్కర్లేదు. వీడిని వదిలితే వీడు వీళ్ళందరినీ పట్టుకుని వస్తాడని
వచ్చినప్పుడల్లా జరాసంధుడిని మాత్రమే వదిలేసేవాడు. జరాసంధుడితో వచ్చిన వాళ్ళని చంపేసేవాడు. జరాసంధుడికి ఈ విషయం తెలియక అనేక ఔక్షహీనుల సైన్యాన్ని తీసుకుని 17 సార్లు కృష్ణుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందరే అంచెలంచెలుగా చాలామంది దుర్మార్గులను ఆయన తీసేశాడు. అలా చేసి ఉండకపోతే వాళ్ళందరూ కూడా దుర్యోధన పక్కన చేరి ఉండేవారు. అప్పుడు వారిని నిగ్రహించడం పాండవులకు చాలా కష్టమై ఉండేది. అందుకే కృష్ణుడు పుట్టినది మొదలు రాక్షస సంహార క్రియలోనే నిమగ్నమై ఉన్నాడు. చక్కగా చక్క పెట్టుకుని వచ్చేశాడు. యుద్ధానికి బయలుదేరుతుంటే సత్యభామ వచ్చి తాను వస్తానంది. కృష్ణుడు చమత్కారంగా ఉంటాడు, చమత్కారంగా మాట్లాడతాడు. కానీ ఆయన చేస్తున్నది ఏమిటో అవతల వాళ్ళకి అర్థం చేసుకోవడం చాలా కష్టం. కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. అందుకని మనం కృష్ణుడిలా ప్రవర్తించడానికి ప్రయత్నించకూడదు. కానీ కృష్ణుడు ఏమి చెప్పాడో దానిని మాత్రం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. కృష్ణ పరమాత్మ చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా ఉంటారు, అరమరికలు ఉండవు. జగదాచార్యునిగా మనం ఎలా ప్రవర్తించాలో చెబుతారు. ఆయన చేసిన పనులను మనం అర్థం చేసుకుంటే జ్ఞానులం అయిపోతాం. అర్థం చేసుకోవడంలో తేడా వచ్చి ఆచరణలో పెట్టినట్లయితే మొత్తానికి వినాశనాన్ని పొందుతాం. అందువలన ఆయన చేష్టితాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సత్యభామ తాను కూడా కృష్ణుడితో యుద్ధభూమికి వస్తాననేసరికి కృష్ణ పరమాత్మ అన్నారు, సత్యభామ, యుద్ధం అంటే ఏమిటో సరదాగా ఉంటుందనుకుంటున్నావు. రోజూ నాతో ప్రళయ విలాసాలతో తేలియాడుతూ ఇది కూడా ఏదో ఉద్యానవనంలో విహరించడం అనుకుంటున్నావు. యుద్ధభూమి అంటే ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ తుమ్మెదల జుంకారాలు వినబడవు. బ్రహ్మాండమైన ఏనుగుల తొండములు ఎత్తి ఘీంకారములు చేస్తూ ఉంటాయి. ఆ ఘీంకార ధ్వనులు వినబడుతూ ఉంటాయి. అక్కడ పద్మముల నుండి వచ్చే పుప్పిడితో కూడిన గాలి రాదు. శరవేగంతో పరిగెత్తే గుర్రములు యుద్ధభూమిలో వెళ్ళిపోతుంటే వాటి డెక్కల నుండి పైకి రేగిన ధూళి వచ్చి మీద పడుతూ ఉంటుంది. అక్కడ సరోవరముల నుండి వచ్చే చల్లని గాలి రాదు. శత్రువులు విడిచిపెట్టిన బాణపరంపరలు వచ్చి మీద పడిపోతాయి. అక్కడ కలహంసలు మొదలైన పక్షులతో కూడిన సరోవరములు ఉంటాయని నీవు అనుకుంటున్నావేమో. భయంకరమైన శత్రువులు రాక్షసులతో కూడిన యుద్ధభూమి ఉంటుంది. అది చూసి ఆనందించడానికి చక్కటి పూలతోట కాదు, ఎక్కడ చూసినా అరుపులు, కేకలు. యుద్ధభూమి అంటే ఏమిటనుకుంటున్నావు? నాతో పాటు యుద్ధభూమికి వస్తానంటావేమిటి? నాకు సాయం చేద్దామని వద్దాననుకుంటున్నావేమో. నీవేమీ కంగారు పడకు, నీవు ఆడపిల్లవి. నీవెక్కడా, యుద్ధం ఎక్కడా? నేను రాక్షసులను పరిమార్చి తిరిగి తొందరగా వచ్చేస్తాను. నీవు బెంగ పెట్టుకోవద్దు, అందుకని నీవు నాతో రావద్దు అన్నాడు. అప్పుడు సీతమ్మ తల్లిలా సత్యభామ గంభీరంగా మాట్లాడలేదు. ఆమె గబగబా కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి ఆయన చేయి పట్టుకుని అలవోకగా ఆమె గడ్డమును ఆయన భుజమునకు ఆంచి ఆయన చెవిలోకి మాత్రమే వినపడేటట్లుగా ఎంతో ప్రియముగా ఒక చక్కటి మాట చెప్పింది. ఆ యుద్ధభూమిలో ఉన్నవారు రాక్షసులే అయినా, అక్కడ దైత్య సమూహులే ఉన్నా నాకేమీ భయం లేదు. నీ భుజములనబడే దుర్గముల చాటున నేను ఉంటాను. నీ భుజముల వెనకాతల నేను ఉంటే నన్నెవరేమి చేస్తారు? కాబట్టి నేను నీతో వచ్చి నీ యుద్ధం చూడాలని అనుకుంటున్నాను. నీ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది అని తన 2 చేతులు ముకుళించి నమస్కారం చేసి తాను వస్తానని ప్రార్థన చేసింది. ఇంత ప్రియంగా మాట్లాడిన భార్యను కాదనలేనంత బలహీనతను భర్త యందు ప్రవేశపెట్టి కృష్ణుడు తన వంక ప్రియంగా చూసేటట్లుగా కృష్ణుడిని మార్చినదై సత్యభామ నిలబడి ఉంది. ఆమె ఎటువంటి చతురత కలిగిన స్త్రీయో చూడండి. కృష్ణ పరమాత్మ ఆమెను యుద్ధరంగానికి తీసుకువెళ్ళడానికి అంగీకరించాడు. ఇద్దరూ గరుత్మంతుడిని అధిరోహించారు. బయలుదేరి యుద్ధభూమికి వెళ్ళారు. ప్రాగ్యోతిషపురానికి చేరుకున్నారు. అక్కడ నరకాసుడు పరిపాలన చేస్తున్నాడు. ఆ నరకాసురుడికి నమ్మిన బంట్లు వంటి వారు 3 ఉన్నారు. ఒకడు మురాసురుడు, 2వ వాడు నిశంభుడు, 3వ వాడు హయగ్రీవుడు. ఇక్కడ హయగ్రీవుడు అంటే లక్ష్మీ హయగ్రీవుల అవతారంలోని హయగ్రీవుడు కాదు. ఇక్కడ చెప్పబడిన హయగ్రీవుడు ఒక రాక్షసుడు. వీళ్ళ 3 నరకాసురునికి నమ్మిన బంట్లు. అక్కడ దుర్గములు ఉన్నాయి, అంటే కోటలు. జలదుర్గము, గిరిదుర్గము, ఇలా 6 రకాలైన దుర్గములు శాస్త్రం చెబుతుంది. అటువంటి అనేక దుర్గములు ఇతను నిర్మాణం చేశాడు. పరమాత్మ ఆ దుర్గములను చూశాడు. ఒక్కసారి తన చేతిలో పట్టుకున్న గద చేత ప్రహారం చేస్తూ ఆ దుర్గములన్నిటినీ నేలకూల్చేశాడు. తన చక్ర ప్రయోగం చేత కొన్నిటిని కూల్చాడు. తన ఖడ్గదారాల చేత కొన్నిటిని కూల్చాడు. పాంచజన్యమును చేతిలో పట్టుకుని ప్రళయకాలంలో మేఘం ఎలా ఉరుముతుందో అలా పాంచజన్యాన్ని పూరించాడు. పాంచజన్యం అంటే శంఖాన్ని పూరించాడు ఆయన. మురాసురుడు అక్కడ ఉన్న జలదుర్గంలో పడుకుని నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నవాడు పైకి లేచాడు. వాడు ఒక పెద్ద జడ వేసుకున్నాడు. వాడు ప్రాగ్యోతిషపురానికి మురాపాసముతో కట్టి ఉంచుతాడు.
ఆ పురాన్ని మురాపాసములతో అంటే తల వెంట్రుకలతో కట్టేసి ఉంచుతాడు. కృష్ణ పరమాత్మ తన చేతి ఖడ్గంతో ఆ పాసాలని ఖండించాడు. మురాసురుడు పైకి వచ్చాడు. వానికి 5 తలకాయలున్నాయి. తన 5 తలలతో వాడు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచభూతములను మింగేసే వాడిలా ఉన్నాడు. వాని జడ సాగిన అగ్నిహోత్రంలా ఉంది. అటువంటి జడతో వాడు నీటిలో నుంచి పైకి లేచి కృష్ణుని వంక చూశాడు. కృష్ణుని నిలవమని చెప్పి కృష్ణుడితో యుద్ధానికి వచ్చాడు. పరమాత్మ తన గదాప్రహారంతో మురాసురుని శిరస్సును బద్దలు చేశాడు. వాడు మరణించాడు. మురాసురుడు మరణించగానే వాని కుమారులు 7 కృష్ణ పరమాత్మ మీదికి యుద్ధానికి వచ్చారు. ఆ 7 కూడా కృష్ణ పరమాత్మ నిర్జించారు. ఈ వార్త నరకాసురుడికి చేరింది. అప్పుడు నరకాసురుడు బయలుదేరి యుద్ధానికి వచ్చాడు. అక్కడ యుద్ధానికి బయలుదేరి నరకాసురుడు రావడం దగ్గర మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. నరకాసురుడు ఎవరి కొడుకో వాడికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకోవాలి కదండి. అసలు నరకాసురుడు చరిత్ర అంటే నరకాసురుడు గురించి తెలుసుకోకుండా ఉత్తి యుద్ధం ఒకటే తెలుసుకుంటే ఎలాగా? కాబట్టి నరకాసురుడు తెలుసుకోవాలి, కానీ తన తల్లి ఎవరో నరకాసురుడికి తెలియదు. యథార్థానికి అతడు ఆదివరాహమూర్తికి భూదేవికి కలిపి జన్మించినవాడు. ఆదివరాహమూర్తి అవతారంలో ఉండగా శ్రీమన్నారాయణుడు భూదేవికి కొన్ని వరములు ఇచ్చాడు. భూమి మీద ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు శంకుస్థాపన చేసి భూమి పూజ చేయకుండా నిర్మాణం కడితే ఆ ఇంట ఉన్నవాడికి సుఖశాంతులు ఉండవు అని శ్రీమన్నారాయణుడు భూదేవికి వరం ఇచ్చాడు. అప్పుడే భూమి కొన్ని వస్తువుల పేర్లు చెప్పి ఎవరైనా వాటిని ఆచ్ఛాదన లేకుండా అంటే కింద ఏమీ వేయకుండా నేరుగా భూమి మీద పెట్టినట్లయితే వాడికి ఆ వస్తువుల అనుగ్రహం లభించకుండా ఉండుగాక అని, వాడి ఐశ్వర్యం తొలగిపోవుగాక అని వరం అడిగింది. ఈ విషయాలు దేవీ భాగవతంలో పేర్కొనబడ్డాయి. ఆ వస్తువుల్లో మనం చాలా బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వస్తువు ఒకటి ఉంటుంది. అదేంటంటే పుస్తకం. భూదేవి కోరిన వరం అనుసరించి పుస్తకాన్ని నేల మీద పెట్టకూడదు. పుస్తకాన్ని కింద పెట్టేసే అలవాటు ఉన్నట్లయితే వాళ్ళ యందు బుద్ధిశక్తి ప్రచోదనం అవ్వదు. వాడు ఎంత తెలివైన వాడైనా సరే కీలక సమయంలో వాడికి సరస్వతి అనుగ్రహం కలగదు. పుస్తకాలను నేల మీద పెట్టిన వాడికి సరస్వతి కటాక్షం ఉండకూడదు. శంఖమును ఎవడు నేల మీద పెడతాడో వాని ఇంట మంగళం ఉండరాదు. ఎవడు తులసిని పువ్వులను నేల మీద పెడతాడో వాని ఇంట చేసిన పూజలు దేవతలు స్వీకరించరు. శివలింగమును నేల మీద పెట్టిన వాని ఇంట దేవతలు నివసించరాదు అని భూదేవి వరాలను అడిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలిసింది కదండి. పుస్తకాలని, శంఖాన్ని, తర్వాత తులసీ దళాలని, తులసి మొక్కని, పువ్వులని, శివలింగాన్ని, వీటన్నిటినీ కూడా బంగారాన్ని, డబ్బుని, వీటన్నిటినీ కూడా నేల మీద పెట్టకూడదు అని భూదేవి వరం అడిగింది. చూడండి, చాలామంది పిల్లలు చదువుకుంటున్నప్పుడు పుస్తకాలు కింద పెట్టేసేసుకుని ఆ కావాల్సిన పుస్తకం ఏదో తీసుకుని చదివేసుకుని మళ్ళీ తర్వాత పుస్తకం కావాలంటే పక్కన పెట్టేసుకుని కింద పెట్టేస్తూ ఉంటారు. ఇది మనం తల్లిదండ్రులం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఒక చాప వేసి లేకపోతే ఒక దుప్పటి లాంటిది వేసి, ఇప్పుడంటే సోఫాలు బల్లలు వస్తున్నాయనుకోండి, పోనీ వాటినే తీసుకోండి, వాటి మీద కూడా పక్కన పెట్టాలి తప్పితే, లేదా బ్యాగులో పెట్టేసుకోవాలి పుస్తకం చదవడం అయిపోయిన వెంటనే. అంతేగాని పక్కన పెట్టేయడం, ఈ పెన్సిళ్ళు రబ్బర్లుకి ఇష్టం వచ్చినట్టు కింద పడేయడం నేర్పించకూడదు. అది మనం చిన్నప్పటి నుంచి మనం జాగ్రత్తగా పెడుతూ ఉంటే వాళ్ళు కూడా చక్కగా ఒక బల్ల మీదో లేకపోతే ఒక చాప మీదో ఒక బ్యాగ్లోనో పెట్టుకోవడం నేర్చుకుంటారు. అలాగే చాలామంది అంటే ఈ పుస్తకాల విషయం వచ్చింది కాబట్టి రామాయణ భాగవతాలు లాంటి పురాణ గాథలు ఉండే పుస్తకాలని చాలామంది తీసుకుంటూ ఉంటారు, అది చదువుకుంటూ ఉంటారు, చాలా మంచిదే. అయితే ఇది ఎవరో చూస్తారని, ఎవరో వింటారని, వచ్చిన వాళ్ళు పొగుడతారని మాత్రం రామాయణ భాగవతాలని, భగవద్గీతలని, తర్వాత శివపురాణాలు ఇలాంటి పుస్తకాలన్నీ కూడా మనం కొనుక్కోకూడదు. మనం ఆ పుస్తకాలని దాన్ని ఏమంటారు, గొప్పగా చూపించుకోవడానికి ముందు గదుల్లో కూడా పెట్టుకుని చదువుకుంటూ ఉంటారు. సరే, ఎంతసేపు దేవుడి గదిలోనే కూర్చొని చదువుకోవాలంటే కష్టం కాబట్టి ముందు గదుల్లో కూర్చొని వాళ్ళ కుర్చీలోనో కాస్త ఏదో గాలి తగిలే చోట బాల్కనీలోనో సిటౌట్లోనో కూర్చొని చదువుకుంటారు, తప్పులేదు. చదివేసిన తర్వాత దాన్ని భద్రంగా ఒక అలమారాలోనో మళ్ళీ తిరిగి దేవుడి గదిలోనో ఇంకెవరిని ముట్టుకోకపోతే దేవుడి గదిలోకి వెళ్ళి పెట్టేసుకోవడం చేయాలి. లేదు అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సోఫాల మీదో, టీపాయల మీదో, లేకపోతే ఈ షో కేసుల్లో టీవీల దగ్గర పెట్టేస్తూ ఉంటారు. ఈ వచ్చిన వాళ్ళు సోఫాలో కూర్చున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళో మనకు తెలియదు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చారో తెలియదు. పక్కనే ఈ రామాయణాలు భాగవతాలు
పురాణ చరిత్రలు ఉన్నవన్నీ పెట్టామనుకోండి, వాళ్ళు ముట్టుకుంటే అది భగవంతుని చరిత్ర చెప్పేది కాబట్టి అది కూడా భగవంతుడితో సమానమే కదండి. కాబట్టి దాన్ని ముట్టుకుని చేసినా తప్పే. కొంతమంది టీపాయిల మీద పెడుతూ ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళు, లేకపోతే మనము తాగిన ఎంగిలి గ్లాసు కనుక ఆ రామాయణం పుస్తకం పక్కనో ఆ భాగవతం పుస్తకం పక్కనో పెట్టామనుకోండి, టీ కాఫీల గ్లాసో మంచినీళ్ళ గ్లాసో ఏదో ఒకటి పెట్టామనుకోండి, దానికంటే పాపం ఇంకోటి ఉండదు. ఈ చదివిన పుణ్యం కాస్త కూడా పోయి పాపం పంచుకోవడం అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఈ పుస్తకాలని, ముఖ్యంగా ఏ పుస్తకమైనా సరే, తర్వాత కొంతమంది పేపర్లు చింపేసి వాటితోటి తుక్కు అవి ఎత్తడం, కొంతమంది ఇంకా దారుణంగా ఈ పిల్లలు మలమూత్రాలు విసర్జన చేస్తే కాగితాలతో తుడిచేయడం, తీసేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఒక బట్టో ఏదో తీసుకుని, పాతగుడ్డ తీసుకుని అలాంటివి చేయాలి తప్పితే, కాగితాలని సరస్వతీదేవిగా పూజ చేస్తున్నప్పుడు మనం అటువంటివి చేయకూడదు. అదేవిధంగా శంఖం, ఈ శంఖాన్ని ఎవరు కూడా నేల మీద పెట్టకూడదు. నేల మీద అంటే తీసుకొచ్చి కింద పెట్టరు, కానీ ఏం చేస్తారంటే దేవుడి గదిలోనే శంఖాన్ని కూడా పెట్టుకుని పూజ చేస్తారు. మంచిదే. అయితే దేవుడు పటాలని కానీ దేవుడు మూర్తులను కానీ మనం ఇప్పుడు దేవుడి గదిలో వేసుకున్న మెట్ల కింద కట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక మెట్టు కిందో ఒక స్టేజీ లాగా పెట్టుకుంటామని అనుకోండి. దాని మీద కనీసం ఒక న్యూస్ పేపర్ అయినా వేసి, ఒక పాత పట్టుబట్ట లాంటిదైనా వేసి, దాని మీద ఈ మూర్తులని, ఈ ఫోటోలని, శంఖాన్ని, గంటని వీటిని పెట్టాలి. అంతేగాని ఉట్టి ఆ పాలరాతితో చేసిన అరుగైనా సరే దాని మీద ఉత్తినే పెట్టకూడదు. కాబట్టి చిన్న చిన్న పీటలు ఉంటాయి. అవో ఇంత అందంగా చేసుకున్న వారు చిన్న చిన్న పీటలు షోగా ఉండేవి అమెజాన్లోను వాటిలో అమ్ముతూ ఉంటారు కదండి. అవి కొనుక్కొని చక్కగా పెట్టండి. అందానికి అందం ఉంటుంది. మనం చక్కగా మూర్తిని పైన పెట్టామన్న దాంతో స్వామి కూడా సంతోషిస్తాడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కింద పెట్టకుండా ఉండాలి. ఇప్పుడు తులసి దళాలని కింద పెట్టకూడదు, పువ్వుల్ని కింద పెట్టకూడదు. తులసి మొక్కని నేల మీద, మనం పూజ చేసుకునే తులసి మొక్కని ఎప్పుడూ కూడా తులసి కోటలోనే వేయాలి. తులసి కోటలో ఉన్న, లేదంటే ఒక కుండీలో వేసుకున్న తులసికే మనం పూజ చేయాలి. నేల మీద వచ్చిన తులసికి మనం పూజ చేయకూడదు. అలాగే శివలింగాన్ని కూడా అసలు ఇళ్లల్లో శివలింగాలు పెట్టుకోనేకూడదు. ఎప్పుడూ కూడా గుడిలోనే ఉండాలి. ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చిన శివలింగమో ఏదో కొన్నాళ్ళు ఉందే అనుకోండి, దాన్ని కూడా ఒక పళ్ళెంలోనో ఒక పీట మీదో చక్కగా పెట్టాలి. కింద నేల మీద పెట్టకూడదు. ఇవన్నీ కూడా భూదేవి అడిగిన వరాలకి శ్రీమన్నారాయణుడు భూదేవికి ఆ వరాలు అనుగ్రహించాడు. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి రేపటి పారాయణంలో నరకాసురుడి గురించి మరింత తెలుసుకుని ఆ యుద్ధం ఎలా జరిగింది అనే విషయాన్ని రేపటి పారాయణలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.